వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి. ఆ గొడవ ముఖ్యమా మనకి, లేదంటే ఆ మనిషి ముఖ్యమా అని కనుక ఇప్పుడున్న వాళ్ళని ఎవరైనా అడిగామంటే ఆ గొడవే ముఖ్యమనే చెప్తారు. ఆ రకంగా ఆలోచన ధోరణి అనేది మనుషులకి మారిపోయిందనమాట. అది వరకు రోజుల్లో అడిగినట్టయితే మాకు బంధాలే ముఖ్యం, గొడవ కాదు. కోపంలో ఒక మాట అంటారు, దానిలో తప్పే ఉంది. ఒక మాట మనం పడతాము, ఆ తర్వాత వాళ్ళ రియలైజేషన్ వస్తుంది కదా, వచ్చినాకైనా వాళ్ళకి వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. ఈ రకంగా ఏదైనా గొడవ జరిగినా కానీ అది సమస్య పోయే విధంగా ఎదుట వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యే విధంగా అది వరకు రోజుల్లో ఉండేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో మటుకి ఒక గొడవ వచ్చింది అని అంటే ఆ గొడవ ఇంకా అంతకంతకు పెరగడమే తప్ప తరగడం ఉండదు. ఆ గొడవ పడింది మనం ఎవరితో? మన భాగస్వామితోనా? మన రిలేషన్, ఆ రిలేషన్ ఎలాంటి రిలేషను? భాగస్వామితో గొడవ పడితే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కదా, మరి ఎలాగా? తగ్గేది లేదు. కావాలంటే ఆ బంధాన్ని వదులుకోవడమే కానీ గొడవలో తగ్గేది లేదు. గొడవలో అన్నటువంటి కోపంలో అన్నటువంటి మాటల్ని జీవితాంతం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తగ్గాల్సిన పనే లేదు. ఇదండి ఇప్పుడు తంతు అనమాట. అరే, అవతల వ్యక్తి మనకి ఎంత ఇంపార్టెంటో, అవతల వ్యక్తితో మనకున్నటువంటి రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంటో, మనం ఇంత చిన్న గొడవ కోసం అంత పెద్ద బంధాన్ని వదులుకునే స్థాయికి వెళ్ళిపోతున్నాము. ఒక మాట అంటే 10 మాటలు అనేసి మనల్ని మనం దిగజార్చుకుంటున్నాము. అసలు మన బంధానికి ఉన్నటువంటి విలువని మనం తక్కువ చేసుకుంటున్నాము. ఇక ఎక్కడ మిగులుతుంది? ఇన్ని మాటలు అనుకున్నాక, ఇంత రచ్చ చేసుకున్న తర్వాత ఆ బంధం మళ్ళీ మిగులుతుందా మనకి? ఇవన్నీ అవసరం లేదండి. గొడవ వచ్చిందా? గొడవలో ఏ మాటలు అన్నారు? గొడవలో నన్ను ఇంత పెద్ద మాట అంటారా? ఎంత కోపం ఉంటే మాత్రం కాదు. ఇన్ని రోజులు ఉన్నది నటించిందనమాట. ఈ రోజులు ఉన్నటువంటి బంధం రియలే కాదు, అదంతా నటన. కాబట్టి ఇప్పుడు గొడవ అయిన తర్వాత అసలు రూపాలు అనేవి బయటకు వచ్చినాయి. ఇది అసలు రూపము, అది వరకు ఉన్నది అసలు రూపం కాదు. ఈ రకంగా ఉంటాయండి కాన్వర్జేషన్స్. అరే, గొడవని నటించగలుగుతారా? ప్రేమను నటించగలుగుతారా? ఏది కూడా చేయలేదు. అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే. కాకపోతే కోపం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు. కాబట్టి ఆ విచక్షణ కోల్పోయినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అనే ఇది కూడా లేకుండా మాట్లాడేస్తారు. కాకపోతే అట్లా మాట్లాడటం కరెక్టా అంటే దాన్ని నేను సమర్థించట్లేదు. మాట్లాడటం తప్పే. కాకపోతే ఆ బంధం మనకి ఎంత విలువైంది, ఎంత గొప్పది అనే దాన్ని బట్టి అవతల వాళ్ళు అన్న మాటలను కూడా ఒక్కొక్కసారి తీసుకోవాలా, వదిలేయాలా అనేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. దాన్ని తీసుకొని గట్టిగా పట్టుకుంటే బంధాన్ని వదిలేయవలసిన సిచ్యువేషన్ నీకు వస్తుంది. ఎందుకంటే ప్రతి నిమిషం నీ మనసు నేను గుచ్చుతూ ఉంటుంది. ఆ మాట అన్నారు నిన్ను, ఆ మాట అన్నారు నిన్ను అనేసి. అలా కాకుండా నాకు బంధమే ముఖ్యం, ఈ చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని అనుకుంటే మీరు వాళ్ళు అన్న మాటల్ని కూడా కంప్లీట్గా బ్రెయిన్లో నుంచి తుడిచేస్తారు. కాబట్టి అవి మళ్ళీ మిమ్మల్ని బాధించవు అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా గొడవ పడినప్పుడు గొడవ ముఖ్యమా, నాకు బంధం ముఖ్యమా అనేది కొంచెం ఆలోచించండి. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.